వెళ్తున్నా. బాయ్. గుడ్ బాయ్. ఇప్పుడు పగిలిపోయిన ఆ వాడ్కా బాటిల్ 10 రోజుల క్రితం వైన్ షాప్లో ఉంది. దూరంగా అద్దాల్లో నుండి చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. ఇంటికి తెచ్చుకొని ఇలా పగిలిపోయి. రిలేషన్స్ కూడా అంతే, దూరంగా ఉంటే చాలా బాగుంటాయి, అవి దగ్గరికి వస్తే భాగ్య లగవే. నువ్వే లేగు. రీజర్ ఆన్ చేయి, లేచి మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆఫీస్ నా ఒక్కదానికే ఉందా? నీకు కూడా ఉంది కదా. నువ్వులే, నేను లేవను. లగవా. నేను లేవను. లగనంటావు. లేగను. సరే అయితే, సరే అయితే పడుకో. పడుకో. ఫీవర్ నాకు. చెయ్యి దీని అమ్మ, మాకేమైనా వచ్చేయడానికే మీకు అన్నీ వచ్చేస్తుంటాయి. ఎందుకే జ్వరం ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు. సరే అయితే ఈరోజు ఆఫీస్ మానే, రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి వెళ్ళాలి, పనుంది. ఏమైనా తింటావా? తిని ఏమన్నా తాగి టాబ్లెట్ వేసుకుంటా. ఏం తింటావు? 2 ఇడ్లీ, 1 దోశ, హాఫ్ పూరి, సాంబార్, వడ. అంతా ఓకే కానీ మధ్యలో హాఫ్ ఆనియన్ దోశ అన్నావు ఎందుకమ్మా? ఆ హాఫ్ నువ్వు తింటావు అని. జోడించుకుంటేస్తాను నిన్ను. జ్వరం ఆగుతున్నాను. నాది కడుక్కోవడమే నాకు బద్ధకం. మళ్ళీ నేను కడగాలా? మ్యాగీ చేస్తాను, కాఫీ మొహన్ కొడతాను, టాబ్లెట్ వేసుకుని ఆఫీస్కి బయలుదేరు. నాకు జ్వరం వచ్చింది చందు. నాకు మూడు వచ్చింది, నేనేమైనా చేస్తున్నానా? పడుకో. దీని అమ్మ. You and I, we were meant to be. I feel it in my soul, feel it in my soul. Never separated, you and me. Broken made whole, broken made whole. The world that tries to steal our hope tries to make us numb, but our love has overcome. And you, my dear, you are my pride. అబ్బా సినిమాలు. ఓయ్ లెగు, నువ్వు లెగుతావు నేను తినేనా? టాబ్లెట్ ఏది? మ్యాగీలో కలిపేసా. మ్యాగీలో టాబ్లెట్ వేసేసావా? పర్లేదు, ఫాస్ట్గా తగ్గిపోద్ది, తినచ్చు, ఏం కాదు. తినిపించు. ఈ బంపర్ ఆఫర్ కూడా మాకేనా?
ఏంటి అలా చూస్తున్నా? ఎవడొకడు తొక్కలాగా కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంకి వస్తాడు. ఎవడో కాలింగ్ బెల్ కొడుతూ బొక్కలాగా. ఎవడా ఇస్త్రీ సార్, ఏంటి పని? మీ ఆవిడ గారు ఇస్త్రీ డబ్బులు ఇస్తానన్నా సార్. ఎవరికావిడా మీతో పాటు కలిసి ఉంటున్నారు కదా సార్. నాతోంటే నా బలం అయిపోద్దా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. మాకు ఇంకా పెళ్లి కూడా అవలా. అయ్య బాబాయ్, పెళ్లి కాకముందే కలిసి ఉంటున్నారు, తప్పు కదండి. బాబాయ్ తప్పులు బాగుంటాయి బాబాయ్, అందుకే మనందరూ తెలిసి తప్పులు చేస్తుంటాం. హైదరాబాద్లో 100 అపార్ట్మెంట్లు ఉంటే అందులో 70 అపార్ట్మెంట్లో ఇలా పెళ్ళి అయిపోయిందని చెప్పి కలిసి ఉండే వాళ్ళే ఉంటున్నారు. దీన్నే లివ్ ఇన్ అంటున్నారనమాట. ఇది ట్రెండు. ఇంకెప్పుడు అందరి ముందని మీ మేడం గారు, మీ పెళ్ళం గారు, మీ వైఫ్ గారు అని అందరి ముందు నా ఇమేజ్ డ్యామేజ్ చేయి. ఎంత వాళ్ళే? 350 సార్. ఇదిగో లైన్ చే. జ్వరం తగ్గిందా? వాడిని పెళ్ళామంటే నీకేంటి ప్రాబ్లం? మీ ఆడవాళ్ళకి మొత్తం ఒంటి నిండా చెవులు ఉంటాయే. పెళ్ళమంటున్నాడు. పెళ్ళి అయితే నన్ను అందరూ అంకుల్ అంకుల్ అంటారు. అర్థమైందా? అంకుల్ అంకుల్ అని పిలుస్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు బి అంకుల్. ఓకే సొల్లు గట్టకురా. మన ఇద్దరం కలిసి ఉంటున్నామని తెలిస్తే పక్కనున్న అమ్మాయిలు ఎవ్వరు నిన్ను చూడరు. నువ్వు ఏదాన్ని గోకలేవు. అదే కదా నీ బాధ? ఆఫీస్కి రెడీ అవ్వు. అరే వా రే. ఏంటి ఏంటి లవ్ బయట అయ్యో బాబోయ్, ఇది కొరికేంది? పెళ్లిలో పెట్టి ఎంత ఉంటాయి మీకు ఎలా కనిపెత్తారా? బయలుదేరు. వస్తే నీ అమ్మ అవి పొల్లా జేసీబీ కొరలా కొరికేసి మార్కెట్ మరకబడిందా? అబ్బా ఎంత రాక్షసానందమే. అయినా మరక మంచిదే. జోడించి కొట్టేస్తాను. ఓయ్, అది నేను పెట్టలేదు. మరి ఇంకెవరు పెడతారే? ఏమో, నాకేం తెలుసు ఎవరు పెట్టారు. చిచి, ఆయన మీ ఆడోళ్ళతో నోరేటం నా తప్పు. పెడే. ఏంటే ఓ తెగ సిగ్గుపడిపోతున్నావు? మామిడికి టాటూ వేసేసాం. టాటూనా? సెక్యూరిటీ పర్పస్లే. అబ్బో, ఇప్పుడు వాడు ఎవరిని గెలకలేడు, వాడిని ఎవరు గెలకరు. సరిపోయిందిలే. నీకు అర్థం కాదులే. బాగా కాఫీ. ఇది ఆఫీస్ రా. చెత్తదా కొట్టాడు. క్లైమేట్ చాలా కూల్గా ఉందిరా. ఇలా రోజీగా ఉంటే వర్క్ చేయలేం. డైలీ నీకు అలానే ఉంటుందిలే. నాకు రోజు అలాగే ఉంటుంది. వీడిని డబర్ మెల్ల స్మెల్ చూస్తున్నాడు. చే ఇదేంటి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది?
అయ్యో దగ్గర వచ్చేస్తుంది. అయ్యో వచ్చే 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 హాయ్ హాయ్. చందు రైట్ రైట్ రైట్. భాగ్య బాయ్ ఫ్రెండ్ కదా. రైట్. యాక్చువల్లీ వి మెట్ టు లాస్ట్ టైం త్రూ అ మ్యూచువల్ ఫ్రెండ్. నీ గురించి చెప్పింది, పిక్స్ కూడా చూపించింది. మీరిద్దరూ లివిన్లో ఉన్నారేమో కదా. హేయ్ చూసేవా? చూసేశాను. కనిపించేసిందా? కనిపించింది. నువ్వు కూడా పెడతావా? ఏ, చి, చి, చి. లే, లే. అరే, అరే. హలో, ఒసే బాగి మనం లివింగ్ లో ఉన్నామని చెప్పి ప్రపంచం అంతా తెలియాలా? లేదంటే అమీర్పేట జంక్షన్ లో పాంప్లెట్ లేపించు, లేదా టీవీలో హెడ్లైన్ చేపించు. నీకు ఇంకా ఈగో సాటిస్ఫై అవ్వకపోతే డేవి నాగవల్లికి చెప్పి డిబేట్లు పెట్టించు. నీకు ఇంకా అవ్వకపోతే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కల్ ఇంటర్వ్యూ పెట్టించు. ఏమైంది చందు? ఏమైందా? ప్రియాని ఎవరితో ఉంది కదా, నీ ఫ్రెండ్ అంట, నీ మ్యూచువల్ ఫ్రెండ్ అంట. మన ఫోటోలన్నీ చూపించేసి ఉంటా కదా మొన్న. ఓ అదా, అమ్మాయి బాగుంటుంది కదా. అదే కదా మా బాధ. ఏంటి? నీకు చాలా హ్యాపీగా ఉంది కదే. ఇంటికి రా చెప్తా నీ పని. ఓబే దీనమ్మ అచ్చకిచ్చుగా బాగా అయింది. Hold it. Hey, hey, hey. Hey. Now to make him wanna marry me. Now to make him wanna marry me. Put it on and make him wanna marry me. చందు, చందు, ఆ, ఎక్కడికైనా బయటికి వెళ్దాం కదా. ఎక్కడికి వెళ్తామే? అబ్బా వీకెండ్ కదా, బోర్ కొడుతుంది. ఓయ్, నీకు ముందే చెప్పాను, బయటికి తీసుకెళ్ళాలి, షాపింగ్లు తీసుకెళ్ళాలి, వీకెండ్ అయితే అవుటింగ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ నా దగ్గర తప్ప. ఇప్పుడు నేను ఏం దొబ్బాను? జస్ట్ బయటికి వెళ్దామన్నాను అంతే కదా. నేను అదే అంటున్నానండి, అవి నేను నా దగ్గర తప్పవని. నాతో లైఫ్ ఇలాగే ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది. ఇష్టమైతే ఉండు, లేకపోతే పో. వెళ్ళిపోవడానికేనా నేను నీతో ఇలా ఉంటుంది? హ్యాపీయా? చాలా హ్యాపీ. ఏ ఫోన్లే, ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయే మనుషుల్ని చాలా వీక్ చేసేస్తాయి. ఆపు నువ్వు. ఏదైనా ఆర్డర్ చెప్పు. చెప్తా. రే పిల్ల భలే ఉందిరా, ఒకసారి చూడండి రా. ఎక్కడ? ఏ చూడు, ఆ ఫిగర్ చూడు, భలే ఉందరా. కార్లో బాగుంది కదా, ఆ డ్రెస్ దాని కలర్ భలే ఉందరా. కరా కేక ఇంకా సెట్. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళినా. రేయ్ ఎక్కడికి వెళ్తుంది? నేను కూడా వెళ్ళొస్తా. రే, మనం పక్కన ఉన్నప్పుడు మన అక్కను, మన చెల్లిను, మన గర్ల్ ఫ్రెండ్ ఎవడైనా చూస్తే గుర్తులో కలిపోతుంది. అబ్బాయిలు అన్నాక అమ్మాయిని చూస్తాం, అందంగా ఉంటే ముందే చూస్తాం. చూడొద్దని నేను చెప్పట్లా. వాళ్ళు ఇబ్బంది పడకుండా పక్కనున్న ఆడి బాయ్ ఫ్రెండ్ గాడికి కాలకుండా చూడు. ఆడి కానీ కాలిందనుకో, మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆడికి ఒక కారు ఉంటుంది, ఆ కారుకి ఒక గేర్ రోడ్ ఉంటుంది. అది ఇప్పుడు 5లోనే ఉంటుంది, ఎక్కి పడుతుంది. మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా వినయంగా చెప్పి. లైట్ ఆఫ్ చేయి. రైట్ రైట్.
కారేది ఏమో వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది అనుకుంటా. వెళ్ళిపోయిందా లేదా నువ్వు పంపించేసావా? ఏయ్ నేనెందుకు పంపిస్తాను? ఎందుకంటే నువ్వు కుళ్ళుబోతోడివి కాబట్టి, నన్నెవరని చూస్తే నీకు మండుతుంది కాబట్టి. నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ప్రతి నా కొడుకు కుళ్ళిపోతాడే. ఆడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎవడైనా వస్తే ఆడికి మండిపోతుంది.